హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి స్వీట్ ఐటెం చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు వచ్చేసి శరన్నవరాత్రులు కూడా ఉన్నాయి కదండి, కాబట్టి ఒక మంచి స్వీట్ మనం రెగ్యులర్గా మన వాళ్ళు అందరూ చేసుకునే రెసిపీనే, కాకపోతే నేను కూడా మీకోసం నేను చేసే స్టైల్లో నా పద్ధతిలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఇది వచ్చేసి స్వీట్ నేమ్ పరమాన్నం. దీనికి కావాల్సిన పదార్థాలు గోధుమ రవ్వ, ఇది వచ్చేసి శనగపప్పు, బెల్లం, నెయ్యి, యాలచి పొడి, వచ్చేసి ఎండు ద్రాక్ష, గోడంబి, వచ్చేసి కర్బూజా విత్తనాలు అండ్ బాదం పప్పు. ఇవ్వండి మనకు పాయసానికి కావాల్సిన పరమాన్నంకి కావాల్సిన పదార్థాలు. సరే, తయారు చేసే విధానం చూద్దామా రండి. ఓకే అండి, స్టవ్ పైన ఒక చిన్న బౌల్ పెట్టినాను. మనం స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఇందులోకి 1/2 లీటర్ వాటర్ వేస్తుంది. 1/2 లీటర్ వాటర్లో మనము 1 కప్పు శనగపప్పు నానబెట్టుకున్నాను. 1 కప్పు అంటే ఇది 100 గ్రాములు తీసుకున్నాను. 100 గ్రాముల శనగపప్పు మంచిగా కడిగి 4-5 గంటల పాటు నానబెట్టాను. ఇప్పుడు మనం ఇది కుక్కర్లో అయినా మీరు పెట్టుకోవచ్చు. కుక్కర్లో 3 విజిల్స్ అయితే అయిపోతుంది. నేను ఇలా చిన్న బౌల్లో ఉడికించి పక్క స్టవ్న పెట్టేస్తాను. మనం మిగతా ప్రిపేర్ అంతా చేసేలోగా అవి కూడా ఉడికిపోతాయి, కాబట్టి నేను కుక్కర్లో పెట్టానండి, అంతే. సరేనా, ఇవి ఉడకడానికి టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే అండి, శనగపప్పు ఇక్కడ పక్కన పెట్టేస్తాను. అవి మనం ఇవన్నీ చేసేలోగా అవి కూడా ఉడికిపోతాయి అన్నాను కదా, అందుకే పక్క స్టవ్ పైన పెట్టేసా. ఇప్పుడు మనం ఇందులో కడాయి పెట్టుకున్నాం. ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుందాం. జీడిపప్పు, బాదం పప్పు, కర్బూజా విత్తనాలు, ఎండు ద్రాక్ష, ఈ 4టిని మంచిగా నెయ్యి వేసి వేయించుకుందాం. కడాయిలో వాటర్ ఉంది. మన ఈ స్వీట్ని చాలామంది పరమాన్నం అంటారు, బేళ్ళ పాయసం అంటారు, సజ్జ పాయసం అంటారు, గోధుమ రవ్వ పాయసం అంటారు. ఇలా చాలామంది చాలా రకాలుగా వాళ్ళ ప్రాంతాన్ని బట్టి వాళ్ళు చెప్తారండి. మనమైతే మన సైడు, మన కర్నూలులో పరమాన్నం అని అంటాము. మనకి పండగలప్పుడు ఏదైనా ఇంట్లో మ్యారేజ్ డే, బర్త్డేలు, ఇలా ఏదైనా శుభ సందర్భాలలో సింపుల్గా ఇంట్లో చేసుకునే రెసిపీ అండి పరమాన్నం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. శనగపప్పుతో తింటూ, ఆ డ్రై ఫ్రూట్స్ అక్కడక్కడ తింటూ, ఆ సజ్జ రవ్వతో తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, కడాయి హీట్ అయిపోయింది. మనం ఇందులోకి ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇది కాస్త అడగంటేలా ఉంది. ఓకే, మంచిగా నెయ్యి బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి బాదం పప్పు, జీడిపప్పు అండ్ ఎండు ద్రాక్ష, కర్బూజా విత్తనాలు కొంచెం ఇవి కాస్త వేగాక వేస్తాం. ఎందుకంటే అవి చిటపటాన్ని చాలా ఎక్కువసేపు వేగాల్సిన అవసరం ఉండదు, ఎగురుతాయి అన్నమాట. ఎక్కువ విత్తనాలు అంతా చిటపట అని సైడ్లకు ఎగిరిపోతాయి. ఇప్పుడు మనం కాస్త స్టవ్ అంటిద్దాం. సన్నని మంట పైన పెట్టుకొని స్లోగా వేయించుకుంటే అవి చాలా బాగా వేగుతాయి. ఇప్పుడు ఇందులోకి కర్బూజా విత్తనాలు కూడా నేను 2 స్పూన్లు కర్బూజా విత్తనాలు తీసుకున్నాను. కలంగడి విత్తనాలు, కర్బూజా, ఆ 2 కన్ఫ్యూజ్ అవుతుంటా నేను. కలంగడి విత్తనాలు ఇవి. ఓకే, మంచిగా నేతిలో వేగిపోయాయి. తీసి పక్కన పెట్టేసుకుందాం. చాలామంది ఈ స్వీట్ని చక్కెరతో కూడా చేస్తారు, కానీ చక్కెర కన్నా బెల్లం, మంచి ఒరిజినల్ బెల్లం అండి, దాంతో చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఓకే, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయాయి, తీసి పక్కన పెట్టేద్దాం.
అవి ఎండు ద్రాక్ష కూడా మంచిగా ఉబ్బిపోయాయి. అలా ఉబ్బడం వల్ల మంచిగా వేగినట్ల మనకి అర్థమవుతుంది. చూసారా, ఎండు ద్రాక్ష అలా బాగా ఉబ్బాలి. అవి మంచి కలర్ కూడా వచ్చేసినాయి. అన్నీ డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేద్దాం. ఓకే అండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి పక్కన పెట్టాను. మళ్ళీ కడాయి పెట్టుకున్నాం. ఇందులోకి మరి కాస్త నెయ్యి వేసుకుందాం. రవ్వ వేయించుకోవాలి కదా. రవ్వ ఎంత సన్నని మంట పైన మనం ఎంత వేయించుకుంటే రవ్వ అంత రుచిగా ఉంటుందండి, అంత మంచిగా కూడా ఉడుకుతుందండి. ఇందులోకి రవ్వ వేసి, ఇది రవ్వ వచ్చేసి 400 గ్రాములు తీసుకున్నా. 2 కప్పులు వచ్చినాయండి. 400 గ్రాములు అంటే 2 కప్పులు ఉన్నాయి. 400 గ్రాములు గోధుమ రవ్వ. ఈ పాయసానికి ఈ రవ్వనే స్పెషల్ అన్నమాట. ఈ రవ్వతో చేస్తేనే అది పరమాన్నం అవుతుంది, బేళ్ళ పాయసం అవుతుంది, సజ్జ రవ్వ అవుతుంది. ఇలా పలు రకాల ఎన్ని పేర్లతో పిలుచుకున్నా ఈ రవ్వతో చేస్తేనే ఈ పాయసానికి రుచి వస్తుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పరమాన్నం. మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు, మా దీది వాళ్ళు, ఇలా అవ్వళ్ళు, పెద్దలు చాలామంది చేసి చూపించారు మా వాళ్ళు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకోసం నేను కూడా మన ఈ శరణ్ నవరాత్రులలో అమ్మవారి ఉత్సవాలలో పాయసం చేద్దామనిపించింది. మీకోసం నేను చేసి చూపించబోతున్నాను. మీరు కూడా నేను చేసేలాగా మీరు కూడా వీడియో మొత్తం చూడండి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సన్నని మంట పైనే ఒక 10-15 నిమిషాలు వేయించుకోవాలి. మంచిగా రవ్వ కలర్ చేంజ్ అవ్వాలి. ఆ విధంగా మనము రవ్వని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించామంటే అది అడుగంటడము, నల్లగా అవడము అవుతుందన్నమాట. అలా చేయకుండా సన్నని మంట పైన 10-15 నిమిషాలు చాలా ఓపికగా రవ్వ వేయించడానికి మనకు సమయం పడుతుంది. మీరు ఎంత ఓపికగా రవ్వ వేయించుకుంటే మనకి పాయసం అంత రుచిగా వస్తుందండి. ఓకే అండి, రవ్వ మంచిగా వేగిపోయింది. 10 నిమిషాల పైనే వేయించాను నేను. ఇంకాస్త అలాగే ఆ కడాయిలో ఆ హీట్కి అలాగే వదిలేద్దాం రవ్వని. అది మనము కాస్త వాటర్ అన్నీ మనం ప్రిపేర్ చేసేలోగా ఆ హీట్కి రవ్వ కూడా మంచిగా ఆ కడాయిలో అలాగే వేగుతుంది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేశాను నేను. చాలా అంటే చాలా బాగా వచ్చింది రవ్వ, పొడి పొడిగా. చూసారా, ఇలా జారుగా పడిపోతుంది రవ్వ. ఆ విధంగా చూసింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. ఓకే అండి, రవ్వ కూడా పక్కన పెట్టేస్తాం, చల్లగా అయిపోతుంది అలాగా. ఇప్పుడు మనం ఇందులోకి ఎసురు తీసుకున్నాం అన్నమాట. అది ఎలాగంటే, ఇప్పుడు మనం రవ్వ తీసుకున్న కప్పు ఉంది కదా, ఈ కప్పుతోనే సేమ్ ఈ కప్పుతో 4 గిన్నెల నీళ్ళు తీసుకున్నాం. ఒక కప్పు రవ్వ ఉంది, 4 గిన్నెల నీళ్ళు తీసుకొని ఇందులో పెట్టేస్తాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనకి వాటర్ మంచిగా బాయిల్ అవ్వాలి. స్టవ్ ఆన్ చేశాను. వాటర్ బాగా వేడి కావాలి, అంతవరకు వెయిట్ చేద్దాం. ఓకే అండి, మంచిగా వాటర్ బాయిల్ అయినాయి. ఇంకాస్త మరలాలి, ఇంకొద్దిసేపు వెయిట్ చేద్దాం. వావ్, మంచిగా వాటర్ బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి వేయించుకున్న గోధుమ రవ్వని వేసుకుందాం. మంచిగా బాగా కలుపుకోవాలి. ఇలాంటి అవి రవ్వ గడ్డ కట్టకుండా మంచిగా ఒకసారి అలా కలిపి వదిలేద్దాం. ఒక మరలాక మనం ఇందులోకి ఇక్కడ పక్కన మనకి శనగపప్పు కూడా ఎంచక్క బాగా ఉడికిపోయిందండి. ఇదిగో శనగపప్పు పక్కన మంచిగా మెత్తగా అయిపోయింది.
వావ్, రవ్వ కూడా మంచిగా ఉడుకుపట్టేసింది. ఇప్పుడు ఇందులోకి మనము బెల్లం వేద్దాం. ఇది బెల్లం వచ్చేసి మంచి నాటు బెల్లం తీసుకున్నానండి, ఎర్ర బెల్లము. చాలా అంటే చాలా బాగుంటుంది, మెత్తని బెల్లం అన్నమాట. త్వరగా కూడా ఇది కరుగుతుంది బెల్లం. ఇందులోకి కాస్త రవ్వ ఉడుకు పడింది కదా, ఇంకొక 2 నిమిషాలు చూద్దాం. రవ్వ కాస్త ఉడకాలి. వెంబడే బెల్లం వేసామంటే అది రవ్వ ఉంటుంది, గట్టిగా ఉంటుంది, మెత్తగా ఉండదు, సజ్జ ఉబ్బదు అనమాట బెల్లం వేసాక. అందుకే కాస్త ముందే మనం ఒక 5-6 నిమిషాలు ఉడికించామంటే మంచిగా. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. ఇప్పుడు ఇది బెల్లం వేస్తున్నానండి నేను. వావ్, కాస్త దంచుకోవాలి బెల్లం, చాలా లావుగా ఉంటాయి ముద్దలు. బెల్లం వచ్చేసి నేను మీకు రవ్వ చెప్పాను కదా, 400 గ్రాములు గోధుమ రవ్వ తీసుకున్నా. ఇది వచ్చేసి 800 గ్రాములు బెల్లం తీసుకున్నా. మనకు స్వీట్ ఉండాలంటే కాస్త డబల్ ఉంటేనే, అంటే మరి ఇది ఎక్కువ స్వీట్ ఉండదు. మీరు ఇంకాస్త కిలో వేసుకుంటే మీకు స్వీట్ ఎక్కువ అవుతుంది. ఇదైతే స్వీట్ కొంత సరిగ్గా ఉంటుందండి, ఎక్కువ స్వీట్ ఉండదు, తక్కువ ఉండదు అన్నమాట. ఇది 800 గ్రాములు బెల్లం. ఇలాగే వేసేయచ్చు, కాకపోతే చిడుతుంది అనమాట, అందుకు నెమ్మదిగా కొద్దిగా వేసుకోవాలి. ఓకే, మంచిగా పొడి దంచుకున్నాలి బెల్లాన్ని. ఇది మనం కలుపుతూ ఉండాలి. కాస్త కింద అడుగు అంటుతుంది బెల్లము, అంతా వెళ్ళి అడుగున కూర్చుంటుంది కదా, కాబట్టి కలుపుతూ ఉండాలి. కాస్త బెల్లం కరిగేంత వరకు మనము దీన్ని కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకి పరమాన్నం కలరు వస్తుంది చూడండి. ఆ కలరు, ఆ స్మెల్, బెల్లం ఫ్లేవర్ వస్తుంది. అప్పుడే మనకు తినాలనిపించేలాగా ఉంటుందండి టేస్ట్. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా త్వరగా కూడా అవుతుంది ఈ పాయసం. ఇందులోకి మనకి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి కాస్త తురిమి వేసుకోవచ్చు, లేదంటే బళ్ళారి కొబ్బరి, కొత్త కొబ్బరి ఉంటుంది కదండి, అదైనా కాస్త సన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు అది ఏం వేయడం లేదు, మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది అలా కూడా. ఇలా తింటుంటే మనకు ఆ కొబ్బరి వేస్తే కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తుందండి నమిలేటప్పుడు. అలా కాకుండా మనం ఇలా వేస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆ బెల్లం టేస్టు, సజ్జ రవ్వ టేస్టు, ఇక్కడ వచ్చేసి శనగపప్పు, అలాగే డ్రై ఫ్రూట్స్, ఇలా వాటి టేస్టు మిస్ అవుతాం కొబ్బరి వేసుకుంటే. కాబట్టి నేను వేయట్లేదు. మీకు కావాలనుకుంటే కాస్త ఒక సగం ఉప్పు, పచ్చి కొబ్బరి తురిమి వేసుకున్నారంటే కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి వేసారంటే మనకు బెల్లం క్వాంటిటీ కూడా పెరగాలి అక్కడ, లేదంటే చాలా చప్పగా ఉండిపోతుంది. కొబ్బరి స్వీట్ అంతా లాగేస్తుంది అన్నమాట. కాబట్టి మీరు కొబ్బరి వేసుకునే పని అయితే కిలో బెల్లం వేసుకోండి, అప్పుడు సరిపోతుంది. కొబ్బరి లేకుండా ఇలా నార్మల్గా స్వీట్ కాస్త తక్కువగా ఉండాలనుకుంటే 800 గ్రాములు, 400 గ్రాముల రవ్వకి 800 గ్రాములు బెల్లం వేసాను నేను. 100 గ్రాములు శనగపప్పు తీసుకున్నాను. శనగపప్పు కావాలంటే ఇంకాస్త పెంచుకోవచ్చు, కాకపోతే పాయసం అది బెల్ల పాయసం అయిపోతుంది. క్వాంటిటీ పెంచామంటే అక్కడ మీకు స్వీట్ నేమే మారిపోతుంది అనమాట. బ్యాల్ ఉంటాయి, చిక్కగా అయిపోతుంది అనమాట. ఇలా లూజ్గా ఉండదు, మనం కప్పులో వేసుకొని గ్లాస్లో వేసుకొని తాగేలాగా ఉండదు. బెల్ల పాయసం అంటే మనము స్పూన్తో తినేలాగా గట్టిగా ఉంటుంది. ఈ పరిమాణము మనం ఈజీగా గ్లాసులలో వేసుకొని తాగడానికి వీలుగా ఉంటుంది. చూసారా, కలరే చేంజ్ అయిపోతుంది. మీతో మాట్లాడుతుండగానే మనకు మంచి బెల్లం కలర్ వచ్చేసిందండి పాయసము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పరిమాణము. బెల్లం కూడా కరిగిపోయింది చూసారా, అక్కడక్కడ కాస్త ఉంటలు ఉన్నాయండి, అది కూడా కరిగిపోతుంది. మనం ఇందులోకి పక్కన శనగపప్పు ఉంది కదా, ఇందులోకి యాడ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి శనగపప్పు వేసి, వావ్,
శనగపప్పు కూడా చాలా అంటే చాలా బాగా ఉడికిపోయిందండి. ఇందులోకి శనగపప్పు వేసేస్తున్నాం. ఈ వాటర్తోనే అలాగే వేసుకోవచ్చు. మనకి ఇది లూజు ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఆ వాటర్ అవసరం ఉండదండి. లేదు మనకి ఇది కాస్త చిక్కబడుతుంది అనుకున్నప్పుడు మనం ఆ శనగపప్పు ఉడికిచ్చిన వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇందులో వాటర్ వేయడం లేదు, ఎక్కువ కూడా లేవు ఇక్కడ వాటరు. ఒక చిన్న గ్లాస్ ఉన్నాయి. చూస్తాను నేను ఇది పాయసము చిక్కబడుతుందా లేదా. నేనైతే కరెక్ట్గానే వేసాను వేస్తారు, దానికి ఆ కొలత సరిపోతుంది. కాబట్టి ఇది వేయడం వల్ల ఇంకా కాస్త లూజ్ అయిపోతుంది, అవసరం లేదు. ఇలా వేసుకున్నామంటే మనకి ఈ కొలతకి చాలా అంటే చాలా బాగా వస్తుంది. వావ్, చూసారా పాయసం ఎంత కలర్ఫుల్గా ఉందో. బ్యాళ్ళు వేసేసరికి ఇంకా లుక్ వచ్చిందండి పాయసానికి. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది పరమాన్నం. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు, చిన్న చిన్న పండగలకు కానీ, ఇంట్లో ఏదైనా పిల్లలకు బర్త్డే, మ్యారేజ్ డేస్, ఇలా పిల్లలు పాస్ అయినప్పుడు కూడా, స్కూల్లో క్లాస్ వచ్చినప్పుడు, మంచి మార్క్స్ వచ్చినప్పుడు, అలాంటి సందర్భాలలో మనము ఇంట్లో చేసుకునే సింపుల్ స్వీట్ అండి. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఇంకంతే, చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి, అప్పుడే మీరు అదిరిపోయింది అంటారు తప్పకుండా. ఓకే అండి, మంచిగా కుక్ అయిపోయింది. ఇంకాస్త అది బెల్లం మంచిగా ఉడకనిద్దాం. కాస్త సన్నని మంట పైన పెట్టి కాసేపు అలాగే ఉడికనిద్దాం. అప్పుడప్పుడు మధ్యలో కలపాలండి, లేదంటే ఆ రవ్వ అడుగున కూర్చుంటుంది. మనకి ఒకేసారి కలపడం వల్ల అది పొంగుతుంది అన్నమాట. అలా కాకుండా మనం కాస్త నెమ్మదిగా అప్పుడప్పుడు దాన్ని కదిలిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా, వేసేద్దాం. దానికన్నా ముందు యాలచ్చి పొడి వేయాలి, సరేనా? ఇదిగోండి యాలక్ బుడ్డల పొడి. ఇది మంచి స్మెల్ వస్తుంది పాయసానికి. మనము వంటల్లో సాల్ట్ ఎట్లనో స్వీట్లలో మనకి యాలచ్చి పొడి అంత ఇంపార్టెంట్. అది వేయడం వల్ల స్వీట్కి మంచి ఫ్లేవర్ వస్తుంది, మనకు తినేటప్పుడు అంత రుచిని కూడా ఇస్తుంది. ఓకే, మంచిగా కలిసిపోయింది. యాలచ్చి పొడి వేసాం కాబట్టి మనము స్వీట్ కూడా బాగా తయారైపోయింది. మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాం. ఒక 2 నిమిషాలు అలా వదిలేసి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయింది పాయసం అయితే. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. అయ్యో చిట్టింది చూడండి, నాకు వావ్ కాలింది. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేస్తే బాగా చిట్టేస్తుంది, కాలిపోతుంది మనకి. కాబట్టి సన్నని మంట పైన నెమ్మదిగా కలుపుతూ చేసుకోవాలి పాయసం. ఇప్పుడు మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసేస్తాం. మనం నూనెలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా స్వీట్ ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్. ఓకేనా? ఇదే అండి పరమాన్నం. చూసారుగా, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం అన్నీ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.